నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఏజే న్యూస్. 5 లక్షల రూపాయలు అదనపు కట్నం తీసుకురాలేదు అని ఒక భర్త తన భార్య నోట్లో బలవంతంగా పురుగుల మందు పోసి చంపిన దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా గాజువాకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, కొన్నేళ్ల కిందట సోమేశ్వరరావు అనే వ్యక్తితో పద్మిని అనే యువతికి పెళ్లైంది. కొంతకాలం బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం అదనపు కట్నం తేవాలి అని కట్టుకున్న భర్త పద్మినిని ఒత్తిడి గురి చేశాడు. అయితే పూర్తి వివరాలను పద్మిని చనిపోయే ముందు వాయిస్ రికార్డ్ చేసింది. ఇటీవల తన భర్త రైస్ షాప్ పెట్టడంతో తన ఒంటి మీద ఉన్న బంగారం మొత్తం తాకట్టు పెట్టినప్పటికీ బిజినెస్ పెంచడం కోసం అదనపు కట్నం కావాలి అని రోజు తిట్టడం, కొట్టడం చేస్తున్నాడని తెలిపింది. ఒకరోజు ఉండలేక ఎదురు తిరగడంతో బెల్ట్తో కొట్టి గదిలో తాళం వేసి ఉంచాడని చెప్పింది. బయటకు వెళ్లి పురుగుల మందు తెచ్చి తన నోట్లో బలవంతంగా పోసి కక్కకుండా చేయి అడ్డుపెట్టి రూమ్లో ఉంచి తాళం వేసి బయటకు వెళ్లాడని చెప్పింది. అయితే ఇక ఎంతకీ చావకపోయేసరికి ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై పద్మిని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఇలాంటి నరరూప రాక్షసులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వార్తలు మీ మొబైల్లోకి రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హలో మావయ్య, నేను మావయ్య పద్మినిని పెళ్ళి చేసావు కదా మావయ్య. నేను బాగుంటానని 2 లక్షలు ఇచ్చి నాకు పెళ్ళి చేసావు కదా మావయ్య. నువ్వు నన్ను ఎంత బాగా చూసుకున్నావు మావయ్య. నన్ను పెళ్ళి చేసి కష్టాలు పాలు చేశారు. పెళ్ళైన దగ్గర నుంచి జరిగిన గొడవలన్నీ నీకు తెలుసు, కానీ మొన్న జరిగిన గొడవ నీకు తెలియదు కదా. అందుకే అది చెప్దామని రికార్డ్ చేస్తున్నాను. రైస్ షాప్ పెడతాను అని చెప్పేసి ఒంట్లో ఉన్న బంగారం, నా మెడలో ఉన్న బంగారం మొత్తం తాకట్టు పెట్టేసి షాప్ పెట్టాడు మావయ్య. ఆ షాప్ పెట్టిన దగ్గర నుంచి రోజు గొడవలే మావయ్య, రోజు కొట్టడం తిట్టడమే మావయ్య. మీ అమ్మారింటి దగ్గర నీకున్న నీ వాటా నువ్వు అమ్మేసి తెచ్చేసుకో నాకు ఇచ్చి, నేను బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవాలి అని దగ్గర 15 రోజుల నుంచి నాతో గొడవ మావయ్య. ఒకరోజు ఉండలేక తిరగబడ్డాను మావయ్య. నాకే ఇచ్చేస్తే నా వెనకాల నా చెల్లి పెళ్ళికుంది, దానికి ఎవరిస్తారో, అయినా దానికే ఇల్లు లేదు, వాళ్ళకే ఇల్లు లేదు, అమ్ముకునే పరిస్థితి వచ్చింది అని తిరగబడ్డాను మావయ్య. ఆ తిరగబడ్డానని నన్ను శుభ్రంగా బెల్ట్తో కొట్టేసి ఆ రోజంతా గదిలో పెట్టి తాళం వేసాడు మావయ్య. తాళం వేసి ఆ రోజు 1వ తారీఖు శనివారం 1వ తారీఖు సాయంత్రం చేసి బయటికి వెళ్ళాడు మావయ్య. తాళాలు వేసి బయటికి వెళ్ళి పురుగుల మందు డబ్బా తెచ్చాడు మావయ్య. తెచ్చి దాచాడు మావయ్య. 9:30 టైంలో నేను పిల్లలకి అన్నం అది తినిపించి పడుకోబెట్టేసి నేను కూర్చుంటే నన్ను పిలిచాడు మావయ్య. నన్ను పిలిచి, ఈ మందు నువ్వు తాగుతావా, పిల్లలకు పట్టియాలా అనేసి చాలా ఇబ్బంది పెట్టాడు మావయ్య. ఊరుకోలేక తిరగబడ్డాను మావయ్య. తిరగబడి తోసేస్తే గ్యాస్ దిమ్మడికి తగిలేసింది. ఆ కోపంతో నన్ను ఇంకా గుద్దేసి జుట్టు మెడ ఉంచేసి మందేసేసి కక్కకుండా చెయ్యి అడ్డు పెట్టేశాడు మావయ్య. 9:30 ఆ టైంలోని మందు పట్టేసి అస్సలు వదలలేదు మావయ్య. బయటకు కక్కకుండా చెయ్యి అడ్డు పెట్టేశాడు మావయ్య. అడ్డు పెట్టేసి ఆ మందు సగం పూర్తిగా తాగేసాక అప్పుడు తీసాడు మావయ్య.
ఆ మందు తాగిన అరగంట నుంచి ఆ రోజంతా వాంతులే మావయ్య. నాకు రాత్రి అంతా వాంతులే. ఒక 50 వాంతుల్లాగా అయి ఉంటాయి మావయ్య. అయినా సరే దగ్గరికి రాలేదు మావయ్య. నన్ను గదిలో పెట్టేసి అడంగా ఒక దగ్గర ఉన్నాడు మావయ్య. అస్సలు తెలివి ఓపిక లేదు మావయ్య నాకు. ఆ తర్వాత రోజు కూడా అస్సలు ఓపిక లేదు మావయ్య. 3 రోజులు శనివారం సాయంత్రం పట్టేసి సోమవారం వరకు ఇంట్లోనే గదిలో పెట్టేసి ఉంచాడు మావయ్య. వాష్రూమ్కి కూడా వెళ్ళనివ్వకుండా తాళాలు వేసాడు మావయ్య. చచ్చిపోతాను అనుకున్నాడేమో. నేను అంతకీ చావకపోయేసరికి సోమవారం బయట తీసుకొచ్చాడు మావయ్య హాస్పిటల్కి. ఇదంతా డబ్బుల కోసమే మావయ్య. నేను ఇంకా అమ్మాల దగ్గర నుంచి 5 లక్షలు ఎక్స్ట్రా తేవాలంట మావయ్య. ఈ డబ్బుల కోసమే నన్ను చంపాలని చూశాడు మావయ్య. నా పిల్లలకి కూడా ఆడి దగ్గర రక్షణ ఉండదు మావయ్య. నా పిల్లల్ని కాపాడండి మావయ్య, ప్లీజ్ మావయ్య. ఇది మీతో చెప్దామని రికార్డ్ చేశాను మావయ్య. దయచేసి నాకు న్యాయం చేయండి మావయ్య. అంతే చాలు, ఇంకేం వద్దు. నా పిల్లలకి న్యాయం చేయండి. నేను ఏమైపోయినా పర్లేదు, నా పిల్లలకి న్యాయం చేయండి మావయ్య, చాలు.